హే గాయ్స్, ఎవరికైనా సబ్స్క్రైబర్స్ లేరా? సబ్స్క్రైబర్స్ లేకుంటే ఇలా ట్రై చేయండి. వైటిష్లో వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సబ్స్క్రైబర్స్ కౌంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అందులో వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దాదాపు మీకు 100 సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, 1K సబ్స్క్రైబర్ లేదా 500 సబ్స్క్రైబర్స్ సెలెక్ట్ చేసుకోండి. లేదు మీకు 500 సబ్స్క్రైబర్స్ ఉంటే 1K సబ్స్క్రైబర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు సెలెక్ట్ చేసుకోమంటున్నా అంటే గాయ్స్, మీకు ఇప్పుడు సబ్స్క్రైబర్స్ కావాలి. సో మీకు ఇప్పుడు మానిటైజేషన్ కావడానికి ఎంత కావాలండి? 1K సబ్స్క్రైబర్స్ కావాలి. ఇందులో ట్రిక్ పెడితే కంప్లీట్ మీకు 1K సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారనమాట. అది ఎలా వస్తారనేది ఈ వీడియోలో టాపిక్ మాట్లాడుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. గాయస్, ఇప్పుడు ఫ్రీలో ఇస్తుంది వైట్ లో మనకు సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా ఫ్రీ ఇస్తుంది. మీరేం చేస్తారంటే మీరు ఇప్పుడు ఉన్న సబ్స్క్రైబర్ అయితే కౌంట్ చేసుకోండి. కౌంట్ ఎలా చేసుకోవాలి? దాదాపు ఇప్పుడు 10 లేదా 50 సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి. 50 సబ్స్క్రైబర్స్ ఉంటే మీరు ఏం చేస్తారంటే 100 సబ్స్క్రైబర్స్ సెలెక్ట్ చేసుకోండి. అంటే మనకు ఎంత కావాలి? 100 సబ్స్క్రైబర్స్ కావాలి. 100 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే 500 సబ్స్క్రైబర్స్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మీకు ఆ ట్రిక్ చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. గాయస్, వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకండి. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. అండ్ ఇందులో మ్యాటర్ కూడా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు చూడండి గాయస్, ఇప్పుడు చూడండి. ఇప్పుడు వీడియో పెద్ద పెద్ద క్రియేటర్స్ ఏం చేస్తారంటే వీడియో అప్లోడ్ చేసేస్తారు. వీడియో అప్లోడ్ చేయగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు 1 lakh 2 lakh 3 lakh ఇట్లా సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కామెంట్ చేస్తారు. కామెంట్ చేసిన వెంటనే వాళ్ళ వీడియో అయితే రీచ్ అవుతుంది. సో వాళ్ళ ఛానల్ కూడా గ్రో అవుతుంది. అది కూడా ప్రాసెస్ చెప్తాను వీడియోలో ఎండ్ వరకు ఉండి. అందులో సబ్స్క్రైబర్స్ కూడా వస్తారనమాట. ఆ ట్రిక్ యూజ్ చేసుకోండి. ఆ ట్రిక్ యూజ్ చేసుకున్న తర్వాత మీకు ఎలా సబ్స్క్రైబర్ వస్తారో చూడండి అనమాట. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే సబ్స్క్రైబర్ గురించి అయితే మాట్లాడుకున్నట్టున్నాం కదా. సో సబ్స్క్రైబర్స్ ఇప్పుడు 50 సబ్స్క్రైబర్ ఉంటే అండ్ 500 సబ్స్క్రైబర్ రావచ్చు. 500 సబ్స్క్రైబర్ ఉంటే 1K సబ్స్క్రైబర్ రావచ్చు. అండ్ 1K సబ్స్క్రైబర్స్ ఉంటే 10K సబ్స్క్రైబర్ అయితే ఈజీగా రావచ్చు అనమాట. అండ్ ఈ రోజు విన్నర్ వచ్చేసి చెప్పాను కదా, ఫ్రీలో విన్నర్ వచ్చేసి ఓ మై గాడ్, ఫ్రీలో విన్నర్ అవుతున్నారు గాయస్. చాలా గ్రాండ్ సక్సెస్ విన్నర్ అవుతున్నారు. ఫ్రీలో విన్నర్ కమ్యూనిటీ పోస్ట్ లో యాడ్ చేసిన వాళ్ళకి ఫ్రీలో గాయస్, ఓ మై గాడ్, ఫ్రీలో అన్నమాట. అండ్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫుల్ వీడియో వాచ్ చేయాలి. ఒక లైక్ ఇచ్చుకోవాలి, కామెంట్ చేయాలి. కామెంట్ చేసిన వాళ్ళకి నేను ర్యాండమ్ గా విన్నర్ చేస్తున్నా. నేను సెలెక్ట్ చేస్తలేను, సొంతంగా నేను సెలెక్ట్ చేస్తలేను గాయస్. యూట్యూబ్ సెలెక్ట్ చేస్తుంది. యూట్యూబ్ సెలెక్ట్ చేసేసి లక్కీ విన్నర్ లాగా సెలెక్ట్ చేస్తుంది. ఒక బటన్ క్లిక్ చేయగానే ఎవరిది వస్తుందో, అంటే ఇప్పుడు లక్కీ డ్రా ఎలా వస్తుందో, ఒక చిట్టి లేపగానే ఎలా వస్తుందో అలా అన్నమాట గాయస్. కంప్లీట్లీ ఎవరిది వస్తుంది అంటే మీది కూడా రావచ్చు. ఇప్పుడు కామెంట్ చేసుకోండి, ఇప్పుడే కామెంట్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ కామెంట్ చేసిన వెంటనే మీ పేరు గిన వచ్చింది అనుకోండి, 100% మీరు విన్నర్ అవుతారంట. మీరు కంప్లీట్లీ విన్నర్ అవుతారనమాట. విన్నర్ అయిన తర్వాత మాకేంటి లాభం అంటే మీ ఛానల్ అయితే గ్రో అవుతుంది. అండ్ కమ్యూనిటీ పోస్ట్ లో యాడ్ చేస్తాను అనమాట. నేను బిఫోర్ ఏం చేస్తున్నా అంటే జాయిన్ అయిన వాళ్ళకి నేను కమ్యూనిటీ పోస్ట్ లో యాడ్ చేస్తుంటే కదా, ఇప్పుడు నేను ఫ్రీలో విన్నర్ చేస్తున్నా. ఫ్రీలో కమ్యూనిటీ పోస్ట్ లో యాడ్ చేస్తున్నాం. ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఈ టైం అనేది లిమిట్ లో ఉంది కాబట్టి, అండ్ ఫ్రీలో విన్నర్ తక్కువ సమయంలో ఉంటుంది కాబట్టి, అంటే ఎక్కువ సమయంలో ఉంచాను కాబట్టి ఎక్కువ రోజులు ఉంచాను. తక్కువ రోజులు ఉంచుతా కాబట్టి మీరు ఈ ఆఫర్ అయితే యూజ్ చేసుకుంటారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుందా? అండ్ ఈ రోజు విన్నర్ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తా చూడండి. విన్నర్ అయితే డిస్ప్లే చేస్తాను. వీళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీళ్ళకి కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే, అండ్ మీరు కూడా విన్నర్ కావాలని చెప్పాను కదా, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయాలి. ఈ రోజు అయితే విన్నర్ అయితే అయింది కాబట్టి వీళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గాయస్, ఇప్పుడు చూడండి మీరు ఏం చేస్తారంటే వైట్ లో వెళ్ళిపోండి. వైట్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడండి. ఇప్పుడు మీరు కామెంట్ చేస్తారండి. ఇప్పుడు నన్ను కామెంట్ చేసినా ఓకే అండి. కామెంట్ చేస్తే వాళ్ళ వీడియో వైరల్ అవుతుంది గాయస్. నిజం గాయస్, మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను ఎలా అనేది చూపిస్తాను. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ కౌంట్ చేసుకోవాలి, అది లాస్ట్ లో చెప్తాను. కామెంట్ చేసిన వాళ్ళకి వాళ్ళ ఛానల్ ఎలా గ్రో అవుతుందో అది కూడా చెప్తాను, లాస్ట్ లో చెప్తాను. ఇప్పుడు చూడండి గాయస్, ఇక్కడ సింపుల్లీ ఇప్పుడు నేనేం చేస్తాను గాయస్, ఇక్కడ కామెంట్లో వెళ్ళిపోతా చూడండి. కామెంట్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ వ్యూ వాళ్ళకి వెళ్ళిపోతాను. వ్యూ వాళ్ళకి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ చూడండి అవెంట్ రెస్పాండ్ ఉంది కదా, క్లిక్ చేస్తాను చూడండి. క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ మొత్తం అయితే ఫ్రెష్ కామెంట్ అయితే నాకు డిస్ప్లే అయితే అనమాట. ఇక్కడ నుండి ఇక్కడ సర్చ్ బార్ ఉంది కదా, ఈ సర్చ్ బార్ సెలెక్ట్ చేస్తాను. సర్చ్ బార్ సెలెక్ట్ చేస్తే మనకి ఇప్పుడు ఏం కావాలండి? హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ కావాలి. ఓన్లీ హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్ అంటే మనకి సబ్స్క్రైబర్స్ ఎలా పెంచుకోవాలి అని మనం ఇక్కడ సర్చ్ చేద్దాం. హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ సర్చ్ చేద్దాం. అప్లై చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసేస్తే గాయస్ కదండి, ఇలా కామెంట్స్ అయితే అంటే ఎవరెవరు కామెంట్ చేసి, అంటే సబ్స్క్రైబర్ గురించి మనకి ఎవరెవరు కామెంట్ చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలా అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే సబ్స్క్రైబర్స్ గురించి మనం వీడియో చేస్తున్నాం కాబట్టి గాయస్ కదండి, స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి లాస్ట్ లో అయితే ఏముంటుంది చూడండి గాయస్, ఇక్కడ సబ్స్క్రైబర్స్ కౌంట్ ఉంది చూడండి. ఇక్కడ లాస్ట్ లో ఏముంది? సబ్స్క్రైబర్స్ కౌంట్ ఉంది కదా. ఇప్పుడు చూడండి గాయస్, మనకి ఇక్కడ 100 సబ్స్క్రైబర్స్ ఉంటే అండ్ ఇప్పుడు చూడండి 1K సబ్స్క్రైబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ 1K సబ్స్క్రైబర్స్ ఉంటే 10K సబ్స్క్రైబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ 10K సబ్స్క్రైబర్స్ ఉంటే అండ్ 100K సబ్స్క్రైబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఇప్పుడు ఎంత సబ్స్క్రైబర్స్ ప్రెజెంట్లీ ఎంత సబ్స్క్రైబర్స్ ఉంటే
అంత సబ్స్క్రైబర్స్ కన్నా ఎక్కువ సబ్స్క్రైబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి 100 సబ్స్క్రైబర్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ కోసం 100 సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, మీరు ఏం చేస్తారంటే 1K సబ్స్క్రైబర్ మీకు కావాలి కాబట్టి 1K సబ్స్క్రైబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మనకు 1K సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని అనుకుంటే మీరు ఏం చేస్తారంటే 10K సబ్స్క్రైబర్స్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ 10K సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనుకుంటే అండ్ 100K సబ్స్క్రైబర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇంతే మీరు చేయాల్సిన పని. సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని 1K సబ్స్క్రైబర్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ సెలెక్ట్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూడండి సెలెక్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ సెలెక్ట్ అయితే 1K సబ్స్క్రైబర్ అని సో అయితే వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్లీ బ్యాక్ వచ్చండి. ఇంత సెలెక్ట్ చేసింది, దానికి ఏం చేయాల్సిన పని లేదు. జస్ట్ ఇలా సెలెక్ట్ చేసేయండి, సెలెక్ట్ చేసి వదిలేయండి. ఇప్పుడు ఏం చేస్తానంటే గాయస్ ఇక్కడ నేను యూట్యూబ్లో వెళ్ళిపోతాను. యూట్యూబ్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింపుల్లీ ఇక్కడ సర్చ్ చేయండి. ఏం సర్చ్ చేస్తారు? హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ సర్చ్ చేయండి. ఏం సర్చ్ చేస్తారు? లేదు మీకు ఇప్పుడు సర్చ్ చేసిన ఆల్రెడీ హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ సర్చ్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి. సో ఇప్పుడు పర్సన్ ఎవరు హిట్లో ఉంటే వాళ్ళే సెలెక్ట్ చేసుకోండి, లేదా మీకు నచ్చిన క్రియేటర్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఏం చేస్తానంటే పర్సన్ మనోజ్ డే అని పర్సన్ ఉంటాడు కాబట్టి ఆ పర్సన్ ని సెలెక్ట్ చేస్తాను. మనోజ్ డే అని సెర్చ్ చేస్తాను అండి. ఈ మనోజ్ డే అని చాలా హిట్లో ఉన్నాడు కాబట్టి చాలా వ్యూస్ వస్తాయి కాబట్టి ఇతనికి సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి మీకు ఎలా లైవ్ చూపిస్తాను చూడండి గాయస్ ఇక్కడ. అంటే 1 lakh 2 lakh 3 lakh సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా కామెంట్ చేస్తారు. ఎందుకు చేస్తారంటే వాళ్ళు పిచ్చోళ్ళ. సో ఎందుకోసం అంటే వాళ్ళ ఛానల్ గ్రో అవుతుంది, 100% గ్రో అవుతుంది. ఇప్పుడు చూడండి ఈ ఛానల్ ఓకే ఇస్తుంది చూడండి. ఓకే ఇస్తే గాయస్ ఇక్కడ చూడండి వీడియోస్లో వెళ్ళిపోతాను. వీడియోస్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడండి సింపుల్లీ ఏ వీడియో సెలెక్ట్ చేసుకోవాలనిపిస్తే ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేస్తాను. ఎగ్జాంపుల్ కోసం ఫస్ట్ వన్ సెలెక్ట్ చేస్తాను. మీకు తెలవాలంటే సెలెక్ట్ చేస్తాను. ఫస్ట్ వన్ వీడియో సెలెక్ట్ చేస్తాను. ఫస్ట్ వన్ వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత పౌజ్ చేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ. అండ్ ఇప్పుడు చూడండి 2.7K అయితే కామెంట్స్ వచ్చినాయి చూడండి. ఇక్కడ చూడండి కామెంట్స్ ఎందుకు వచ్చినాయి చూడండి గాయస్ ఇక్కడ. సో వీళ్ళు పిక్చర్లు కాదు కదా. సో ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ. సో వీళ్ళకి రిప్లేస్ ఈ వీడియోస్కి అయితే చాలా రిప్లేస్ అయితే రాలేవు. సో ఇప్పుడు ఈ పర్సన్ ఎందుకు కామెంట్ చేసిన చూపిస్తా చూడండి. సో ఈ పర్సన్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి 1.9 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నాయి. ఎందుకు కామెంట్ చేసే పిచ్చోడు అతను. సో అతని ఛానల్ అనేది గ్రో అవుతుంది. ఎలా గ్రో అవుతుంది ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ చూడండి 4 years అవుతుంది. 1.9 lakh అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇతను కామెంట్ ఎందుకు చేసి చూడండి గాయస్ ఇక్కడ. సింపుల్ ఇక్కడ చూడండి మై ఫేవరెట్ యూట్యూబర్ అని ఇట్లా కామెంట్ చేసి. ఎందుకు కామెంట్ చేసిన అంటే సో అతని కామెంట్ అనేది హిట్ అవుతుంది, అతని ఛానల్ అనేది సర్చ్ బార్ లో వస్తుంది, వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తాయి, మళ్ళీ పెరుగుతారు అనమాట. ఇది ఒక కామెంట్ చూపించాను కదా, పైకి స్క్రోల్ చేస్తాను. ఈ పర్సన్ చూపిస్తుంది అంటే ఈ పర్సన్ సెలెక్ట్ చేస్తాను. సో గాయస్ ఇక్కడ చూడండి 1.2 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఇతనైతే పిచ్చోడు కాదు కదా. సో నాకు ఇంత సబ్స్క్రైబర్స్ ఇతనికి ఎందుకు కామెంట్ చేయాలి అనుకోవచ్చు కదా. సో అట్లా ఇతను కామెంట్ చేస్తాడు కాబట్టి కామెంట్ చేస్తే ఏమవుతుందంటే సో అతని ఛానల్ అనేది గ్రో అవుతుంది అండ్ సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారనమాట. ఇలా కామెంట్ చేయండి. ఈ పర్సన్ చూపించాను కదా, ఇంకా బ్యాక్ వస్తాను. ఇంకా చూడండి పైకి స్క్రోల్ చేస్తాను. ఈ అమ్మాయి చూడండి, ఈ అమ్మాయికి సెలెక్ట్ చేస్తాను. ఈ అమ్మాయి చూడండి 43 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 43 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా కామెంట్ చేస్తారు. ఎందుకు కామెంట్ చేస్తారంటే గాయస్ ఇక్కడ సబ్స్క్రైబర్స్ పెరగాలి కాబట్టి వీళ్ళు కామెంట్ చేస్తారు. అండ్ ఇంకా చూపిస్తాను చూడండి పై స్క్రోల్ చేస్తే ఈ మేడం చూపిస్తాను. ఇక్కడ చూడండి 5.23 lakh సబ్స్క్రైబర్స్ అండ్ ఛానల్ సెలెక్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ సెలెక్ట్ చేస్తా చూడండి. సెలెక్ట్ చేస్తే మీకు చూపిస్తాను గాయస్ ఇక్కడ చూడండి ఇక్కడ లైవ్ లో చూడండి గాయస్ ఇక్కడ 5.23 lakh సబ్స్క్రైబర్స్. వీడియోస్ ఎంత అప్లోడ్ చేశారు? 254 వీడియోస్ అప్లోడ్ చేశారు. సో వీళ్ళు ఎందుకు కామెంట్ చేశారండి? సో వీళ్ళ ఛానల్ గ్రో కావాలి, సబ్స్క్రైబర్స్ రావాలి అండ్ వ్యూస్ రావాలి. ఇలా కామెంట్ చేస్తేనే వాళ్ళకు వర్తిస్తుంది కాబట్టి ఇలా కామెంట్ చేస్తారు. ఏం కామెంట్ చేశారని సింపుల్ చూపిస్తారు చూడండి గాయస్ ఇక్కడ. సో ఈ వీడియో సెలెక్ట్ చేస్తాను. సో వెళ్ళిపోతుంది కాబట్టి సెలెక్ట్ చేస్తాను అండ్ కామెంట్ వెళ్ళిపోతాను. ఆ అమ్మాయి కామెంట్ ఏం చేసింది చూడండి. ఇక్కడ చూడండి రైట్ సర్ అని కామెంట్ చేసింది. ఇక్కడ ఏం చేసింది? రైట్ సర్ అని కామెంట్ చేసింది. అంటే సో ఈ వీడియో బాగుంది అని రైట్ సర్ అని కామెంట్. ఏదో ఒక కామెంట్ చేసింది కాబట్టి వాళ్ళ ఛానల్ అది గ్రో అవుతుంది, వాళ్ళ కామెంట్ కూడా హైలైట్ అవుతుంది అనమాట. ఇలా మీరు కామెంట్ చేయండి. నన్ను కామెంట్ చేస్తారా? పెద్ద క్రియేటర్స్ కామెంట్ చేస్తారు. ఇప్పుడు ఈ పర్సన్ కి కామెంట్ చేస్తే కూడా హిట్ అవుతుంది అండ్ నచ్చిన క్రియేటర్స్ కి కామెంట్ చేస్తే అంటే ఇప్పుడు కేటగిరీ ఏ కేటగిరీ ఉంటే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని ఆ క్రియేటర్ కి కామెంట్ చేయండి, లేదా ఈ పర్సన్ కామెంట్ చేయండి. ఇప్పుడు నన్ను కామెంట్ చేయాలనిపిస్తే నన్ను కామెంట్ చేయండి. ఎందుకోసం అంటే వీడియో అనేది వైరల్ అవుతుంది, సబ్స్క్రైబర్స్ వస్తారు, వ్యూస్ వస్తాయి అండ్ కూడా వాచ్ టైం కూడా వస్తుంది. అందులో మీకు మానిటైజేషన్ కాకుంటే వాచ్ టైం కూడా వస్తుంది. ఇట్ ఇస్ ట్రూ గైస్. మీరు చేయండి, కామెంట్ చేయండి, పోయేదేం లేదండి. మహా అయితే మీరు కామెంట్ కొంత టైం వేస్ట్ అవుతుంది అనమాట. కామెంట్ చేసి వదిలేయండి, కంప్లీట్లీ మీ వీడియో వైరల్ అవుతుంది, సబ్స్క్రైబ్ అయితే ఈజీగా వస్తారనమాట. ఇలా మీరు కామెంట్ చేయండి, 100% మీ వీడియో వైరల్ అవుతుంది, సబ్స్క్రైబ్ అయితే ఈజీగా వస్తారు. నేను ఎందుకు చెప్పానంటే ఇలా సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారంటే సబ్స్క్రైబర్స్ ఇలా వస్తారు. వైటిష్ లో మీరు 1K సబ్స్క్రైబ్ అయితే సెలెక్ట్ చేసుకోండి అండ్ యూట్యూబ్ వాళ్ళకు కూడా అర్థమవుతుంది అనమాట. 1K సబ్స్క్రైబర్ ఇతను కావాలి అని అర్థమవుతుంది అనమాట. 1K సబ్స్క్రైబ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత 100% మీకు సబ్స్క్రైబ్ అయితే ఈజీగా వస్తారనమాట. ఓకే బట్ అర్థమవుతుందా? సో ఇప్పటివరకు చూసారనుకున్న వీడియో అయితే సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మన ఛానల్ అయితే లైక్ ఇచ్చుకోండి, కామెంట్ చేయండి చెప్పాను కదా. అండ్ ఫ్రీలో విన్నర్ కావాలంటే చెప్పాను కదా, ఫ్రీలో విన్నర్ కావాలంటే అండ్ డెడికేటెడ్ వీడియో అనేది. సో వీళ్ళకి ఎందుకు సెలెక్ట్ చేస్తున్నా అంటే సో నాకు నచ్చినలాగా సెలెక్ట్ చేస్తాను, ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తున్నాను. కామెంట్ పిక్కర్ అనేది అందులో వెళ్ళి నేను సెలెక్ట్ చేస్తున్నా. మీకు కావాలంటే ప్రూఫ్ కావాలంటే ర్యాండమ్ గా నేను వీడియో
సో రికార్డ్ చేస్తున్నా, స్క్రీన్ రికార్డ్ చేస్తున్నా, డెడికేటెడ్ వీడియో అనేది అండ్ టెలిగ్రామ్ లో ఇస్తున్నాను, అక్కడ వెళ్ళి చూడొచ్చు. సో మీకు అండ్ అబద్ధం అనిపిస్తా, నేను సొంతంగా సెలెక్ట్ చేస్తాను. సో ఎవరిది వస్తే ఫస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నా అండ్ వాళ్ళకి విన్నర్ చేస్తున్నా. మీరు కూడా విన్నర్ కావాలంటే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళకి నేను కంప్లీట్లీ విన్నర్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుందా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ లాట్.